నెల్లూరు జిల్లాలో వైసీపీ నేత మాజీ మంత్రి అనిల్ యాదవ్కు కోవూరు పోలీసులు నోటీసులు జారీ చేశారు. కోవూరు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో సిఆర్పిసి 41A కింద నోటీసులు ఇచ్చారు. అనిల్ యాదవ్తో వైసీపీ నేతలు వీరు చలపతితో పాటు మరో ముగ్గురికి నోటీసులు జారీ చేశారు. అనిల్ యాదవ్ ఇంట్లో అందుబాటులో లేకపోవడంతో ఇంటి ప్రహరీ గోడకి నోటీసు అంటించి వాట్సాప్ ద్వారా విచారణకు హాజరు కావాలని ఎస్ఐ రంగనాథ్ గౌడ్ చెప్పారు. అయితే ఇవాళ కోవూరు పిఎస్ల విచారణకు మాజీ మంత్రి అనిల్ కుమార్ కు హాజరు కానున్నారు. నెల్లూరు జిల్లాలో వైసీపీ నేత మాజీ మంత్రి అనిల్ యాదవ్కు కోవూరు పోలీసులు నోటీసులు జారీ చేశారు. కోవూరు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో సిఆర్పిసి 41A కింద నోటీసులు ఇచ్చారు. అనిల్ యాదవ్తో పాటు వైసీపీ నేతలు వీరు చలపతితో పాటు మరో ముగ్గురికి నోటీసులు జారీ చేశారు. ఇక దీనిపై మరింత సమాచారం శ్రీనివాస్ రెడ్డి ఫోన్ ఇన్లో అందిస్తారు. శ్రీనివాస్ రెడ్డి చెప్పండి. సింధు, ఈ కోవూరు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డిపై సిట్టింగ్ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డిపై మాజీ మంత్రి ప్రసన్న కుమార్ చేసిన అనుచిత వ్యాఖ్యలకు సంబంధించి మొత్తం 5 మందికి నోటీసులు జారీ చేశారు. అయితే A1 గా ఉన్న ప్రసన్న కుమార్ రెడ్డి నిన్న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం దాదాపు 1 గంట వరకు విచారణకు హాజరయ్యారు. వాళ్ళు ఇచ్చిన 40 ప్రశ్నలకు సమాధానం చెప్పారు, రాతపూర్వకంగా రాసిచ్చారు. అయితే ఇందులో A2 గా చేర్చిన మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కూడా నోటీసులు ఇచ్చారు. అంటే అనిల్ కుమార్ యాదవ్ కు నోటీసులు ఇవ్వడానికి ఇంటికి వెళ్తే ఆయన అందుబాటులో లేరు. దీంతో గోడకి ఆ ఇంటి ముందున్న ప్రహరీ గోడకి నోటీసులు అందించి ఈ రోజు ఉదయం 10 గంటలకి రూరల్ డిఎస్పీ గట్టంనేని శ్రీనివాస్ నాయుడు ముందు హాజరవ్వాలని చెప్పి ఆర్డర్ పాస్ చేశారు. అయితే ఇంతవరకు అనిల్ కుమార్ యాదవ్ నోటీసులకు స్పందించలేదు. ఆ నోటీసులు ఇచ్చిన మరుక్షణం నుండి అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు అని చెప్పుకోవచ్చు. అయితే ఈ ప్రశాంత్ రెడ్డి కేసుకు సంబంధించిన సెక్షన్స్ అన్ని కూడా అంటే 76, 78, 98, 206 ఇవన్నీ కూడా బెయిలబుల్ సెక్షన్స్ కాబట్టి వీటిలో రిమాండ్ పెట్టే ప్రసక్తే లేదు. అందులో ఎలాంటి అనుమానం లేదు. హైకోర్టు కూడా ఘాటుగా చెప్పింది ఈ సెక్షన్లు అన్ని బెయిలబుల్ సెక్షన్స్ కాబట్టి వాళ్ళని అరెస్ట్ చేయొద్దు, రిమాండ్ పెట్టొద్దు, స్టేషన్ వెళ్ళమని చెప్పి ఆర్డర్ పాస్ చేసినాయి. అయితే ఈ నోటీసుల మీద సాగుతో ఈ మైనింగ్ కేసులో ఇటు అనిల్ కుమార్ యాదవ్ ఇరికిస్తారేమో అన్న భయంతో అనిల్ కుమార్ యాదవ్ పరారయ్యారని చెప్పి ఒక ప్రచారం జరుగుతా ఉంది. కూటమి నేతలు కూడా అదే అంటున్నారు. ఈ యొక్క అక్రమ మైనింగ్ కేసులో ఇప్పటికే దాదాపు 12 మంది జైల్లో ఉన్నారు. అందులో ముఖ్యంగా మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ ఉన్నాడు. దానికి తోడు శ్రీకాంత్ రెడ్డి అంటే ఇటు అనిల్ కుమార్ యాదవ్ కి ముఖ్య అనుచరుడు కుడిభుజంగా చెప్పుకున్న శ్రీకాంత్ రెడ్డిని హైదరాబాద్ లో దాక్కుని ఉంటే నెల్లూరు పోలీసులు వెళ్లి 2 రోజుల క్రితం అరెస్ట్ చేసి తీసుకొచ్చారు. అతను రిమాండ్ పెట్టారు. అతను ఇచ్చిన స్టేట్మెంట్ లో మొత్తం ఈ యొక్క అక్రమ మైనింగ్ కి సంబంధించి కర్త కర్మ క్రియ అనిల్ కుమార్ యాదవ్ అని కుండ బద్దలు కొట్టినట్టు చెప్పాడు. దీంతో అనిల్ కుమార్ యాదవ్ ను ఏ నిమిషం అయినా అరెస్ట్ చేసి రిమాండ్ పంపే అవకాశాలు ఉన్నాయని చెప్పి అటు అనిల్ కుమార్ యాదవ్ అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడని చెప్పి ప్రచారం జరుగుతూ ఉంది. అనిల్ కుమార్ యాదవ్ తో పాటు అతను ముఖ్య అనుచరులు పర్సనల్ PA ఒక 2 మొత్తం కూడా పరారులో ఉన్నారు. ముఖ్య అనుచరులు 3 ఇప్పటికే దుబాయ్ చెక్కేశారు. మరో 2 పరారులో ఉన్నారు. అయితే అనిల్ కుమార్ యాదవ్ దాదాపు 250 కోట్ల నుంచి 500 కోట్లు ఈ అక్రమ మైనింగ్ లో సంపాదించారని చెప్పి ముఖ్య అనుచరుడు కుడిభుజంగా చెప్పుకున్న శ్రీకాంత్ రెడ్డి పోలీసులకు స్టేట్మెంట్ ఇచ్చాడని చెప్పి తెలుస్తా ఉంది. దీంతో అనిల్ కుమార్ యాదవ్ ని ఏ నిమిషం అయినా పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ పంపించే అవకాశాలు అయితే ఖచ్చితంగా కనిపిస్తున్నాయి. దీంతో అనిల్ కుమార్ యాదవ్ ఒక్కసారిగా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. పోలీసులు అతని కోసం చూస్తున్నారు. ఇప్పటికే నోటీసులు ఇచ్చారు, నోటీసులకు స్పందించలేదు. రెండోసారి కూడా నోటీసులు ఇస్తారు. స్పందించకపోతే బహుశా అరెస్ట్ వారెంట్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ఏదేమైనా కానీ ఈ అక్రమ మైనింగ్ కేసే నెల్లూరు జిల్లా హాట్ టాపిక్ గా ఉంది. అంటే సిట్టింగ్ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డిపై చేసిన ఆరోపణలు అన్ని కూడా
వేలుబుల్ సెక్షన్స్ కాబట్టి వీటి వల్ల పెద్ద ప్రమాదం లేదు, కేవలం విచారించి పంపించాలి. హైకోర్టు కూడా ఆ విధంగా ఆర్డర్ పాస్ చేసింది కాబట్టి ఈ నోటీసులకే అయితే అనిల్ కుమార్ యాదవ్ హాజరయ్యి ఖచ్చితంగా తన యొక్క స్టేట్మెంట్ ఇచ్చేవాడు. కానీ ఈ యొక్క నోటీస్ తర్వాత ఆల్రెడీ రెడీగా బాణం ఎత్తిపెట్టున్నారు పోలీసు వాళ్ళు. ఎందుకంటే ఈ అక్రమ మైనింగ్ లో పూర్తి స్థాయిలో ఇటు కర్త కర్మక్రియ అనిల్ కుమార్ యాదవ్ అని చెప్పి వాళ్ళ దగ్గర పక్కా ఆధారాలు ఉన్నాయి. ఈ యొక్క అక్రమ మైనింగ్ లో సంపాదించిన డబ్బుతో ఇప్పటికే ఇటు ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని నాయుడుపేట కావచ్చు, సుల్లూరుపేట కావచ్చు భారీ లేఅవుట్లు వేశారు. ఆ లేఅవుట్లు అమ్ముకొని కోట్ల రూపాయలు సంపాదించారు. మరికొంత సొమ్ముతో ఇటు హైదరాబాద్ లో చాలా చోట్ల హైటెక్ సిటీ మణికొండ ఇంకా కొన్ని ఏరియాలలో అశోక్ నగర్, హిమాయత్ నగర్ ఇలాంటి ఏరియాలలో చాలా విల్లాస్ కన్స్ట్రక్షన్ చేసి ఓటు మీద కూడా కోట్ల రూపాయలు సంపాదించిన తెలుస్తుంది. దానికి తోడు ఈ అక్రమ సంపాదన ఎక్కువ కావడంతో దుబాయ్ లో కూడా రియల్ ఎస్టేట్ చేశారని చెప్పి మన దగ్గర సమాచారం ఉంది. అంటే ఆయన యొక్క ముఖ్య అనుచరుడు ఇచ్చిన స్టేట్మెంట్ లో ఇవన్నీ ఉన్నాయి. దీంతో అనిల్ కుమార్ యాదవ్ దాదాపు ఈ యొక్క అక్రమ మైనింగ్ కి సంబంధించి కేవలం అతను పనిచేసిన 2.5 సంవత్సరం మంత్రి పదవి కాలంలోనే 500 కోట్ల నుంచి 1000 కోట్ల వరకు సంపాదించే ప్రచారం జరుగుతూ ఉంది. దానికి తగ్గట్టే ఆధారాలు కూడా ఉన్నాయి. అంటే ఈ యొక్క లేఅవుట్స్ ఒక్కొక్క చోట 150 ఎకరాలు, 200 ఎకరాలు, 300 ఎకరాలు ఈ విధంగా లేఅవుట్ వేస్తున్నారు. హైదరాబాద్ లో భారీ స్థాయిలో విల్లాస్ ఉన్నాయి. అదే విల్లాస్ కట్టించి కన్స్ట్రక్షన్ చేసి అమ్ముతున్నారు. అపార్ట్మెంట్స్ కన్స్ట్రక్షన్ చేసి అమ్ముతున్నారు. దుబాయ్ లో పెట్టుబడులు పెట్టారు. ఇవన్నీ కూడా పోలీసుల దగ్గర సమాచారం. దీంతో అనిల్ కుమార్ యాదవ్ ని ఏ నిమిషమైనా అరెస్ట్ చేసి రిమాండ్ పంపే అవకాశాలు ఉన్నాయి. దీంతో అనిల్ కుమార్ ముందు జాగ్రత్తగా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయడం తెలుస్తా ఉంది. ఇటు బహుశా బెయిల్ కోసం ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తుంది. అయితే ఈ యొక్క ప్రశాంత్ రెడ్డి కేసుకు సంబంధించి అయితే అజ్ఞాతంలోకి పోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అందులో వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది మాజీ మంత్రి ప్రసన్న కుమార్ రెడ్డి. ప్రసన్న కుమార్ రెడ్డి A1 అతనే వచ్చి పోలీసుల ముందు హాజరై తన యొక్క వివరణ ఇచ్చాడు. 40 ప్రశ్నలకు సమాధానం కూడా చెప్పాడు. కాబట్టి ఈ పక్కన అనిల్ కుమార్ యాదవ్ వీళ్ళంతా సైడ్ కూర్చుని నవ్వారు. అంటే ఈ ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన కామెంట్స్ కి ఏవైతే వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడో దానికి పక్కన ఇటు అనిల్ కావచ్చు, మరికొద్దిమంది కావచ్చు, మాజీ ఏఎంసీ చలపతి కావచ్చు, వీళ్ళందరూ నవ్వారు. అందుకని వాళ్ళకు కూడా నోటీస్ ఇచ్చారు పోలీసు వాళ్ళు. వాళ్ళని కూడా విచారణకి రమ్మని. కాకపోతే అవన్నీ సింపుల్ సెక్షన్స్ కాబట్టి అవి అలా వెళ్ళి అలా వచ్చేయచ్చు. కానీ ఇవి అనిల్ కుమార్ యాదవ్ మీద మైనింగ్ కేసులు, ముఖ్యంగా మైనింగ్ కేసులు చుట్టూ ఉచ్చు బిగించారు. భారీ స్థాయిలో అవినీతి జరిగిందని చెప్పి పోలీసుల దగ్గర పక్కా ఆధారాలు ఉన్నాయి. ఈ ఆధారాలు అన్నిటితో ఏ నిమిషమైనా కానీ అనిల్ కుమార్ యాదవ్ ఖచ్చితంగా అరెస్ట్ చేసి రిమాండ్ పంపే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ అక్రమ మైనింగ్ కేసులో 12 మంది జైలు జీవితం గడుపుతున్నారు. అందులో నెంబర్ 1 మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి రిమాండ్ ఉన్నారు. ఇప్పటికీ కాకాని గోవర్ధన్ రెడ్డి దాదాపు 70 రోజుల నుంచి జైలు జీవితం గడుపుతూ ఉన్నారు. ఇక నెక్స్ట్ అనిల్ కుమార్ యాదవ్ కూడా జైలు పంపే అవకాశాలు ఖచ్చితంగా కనిపిస్తున్నాయి. ఇటీవల ఇటు సిట్టింగ్ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డిపై కావచ్చు, ఆమె భర్త ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిపై కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. అక్రమ మైనింగ్ కేసు అనేది కానీ లోడితే ముందు జైలుకి పోయేది మీ భర్తేనమ్మా అని వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిని చాలా సార్లు అనిల్ కుమార్ యాదవ్ వ్యంగ్యంగా మాట్లాడాడు. దీంతో అసలు దీంట్లో ఏం జరుగుతుందని చెప్పి పూర్తి స్థాయిలో విచారణ జరుగుతుంది. ఈ విచారణలో అనిల్ కుమార్ యాదవ్ బాగా బలంగా అనిపిస్తా ఉంది. 500 కోట్ల నుంచి 1000 కోట్ల వరకు ఈ యొక్క అక్రమ మైనింగ్ లో సంపాదించారని చెప్పి పోలీసులు ఆధారాలు సేకరించారు. ఎక్కడెక్కడ పెట్టుబడులు పెట్టాడు, ఎక్కడెక్కడ ఏం చేశాడు అనే ఆధారాలు కూడా ఉన్నాయి. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో దాదాపు 300 నుంచి 400 ఎకరాల లేఅవుట్ వేశారు. అందులో కోట్లు సంపాదించారు. హైదరాబాద్ లో హైటెక్ సిటీ కావచ్చు, వీటన్నింటిలో కూడా పెట్టుబడి పెట్టి లక్షల్లో సంపాదించారు, కోట్లు సంపాదించే ఆధారాలు పోలీసుల దగ్గర ఉన్నాయి. కాబట్టి ఏ నిమిషం అనిల్ కుమార్ అరెస్ట్ చేసి రిమాండ్ పంపే అవకాశాలు కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.